הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన్ మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభు వారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దీవెనలు, ఆ యేసు ప్రభు యొక్క ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన ముందు 12 చిన్న ప్రవక్తల్లో 5వ వాడైన యోనా, అంటే క్రీస్తు పూర్వము ఒక 780 సంవత్సరాల క్రితం వ్రాయబడిన పుస్తకము యోనా గ్రంథము. యోన అనే మాటకు అర్థము పావురము, డోవ్ అనే మాట వస్తుంది. అంటే ఈ 4 అధ్యాయాలు ఉన్నాయి, 48 వచనాలు ఉన్నాయి. ద బుక్ ఆఫ్ జోనా హ్యాస్ 4 చాప్టర్స్ విత్ 48 వర్సెస్. ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క భావాన్ని చూపిస్తుంది. ఇతను ఉత్తర దేశ నివాసి. క్రీస్తుకు పూర్వము ఒక 750 సంవత్సరాల క్రితము ఉన్నవాడు. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయము 39 నుంచి 41 వరకు యోనా గురించి కూడా ప్రస్తావన చేశారు. కాబట్టి ఇది చరిత్ర సంఘటన, ప్రభువారి నోట వచ్చిన సంఘటన. కాబట్టి మనకు అది చాలా ఉన్నతమైనది, మనకు అవసరమైన మాటని జ్ఞాపకం చేసుకుంటాం. సరే, ప్రవక్త ఎలీషా తర్వాత ఆమోసు, హోషియాలకు ముందున్న ప్రవక్త యోనా ప్రవక్త. అప్పుడు అష్షూరు దేశము బాగా విస్తరించి ప్రబలిపోయి ఉంది. నినివే దానికి రాజధానిగా ఉంది. యెరూషలేమునకు దూరంగా ఉండేది, నార్త్ ఈస్ట్గా ఉండేది. సరే, ఇక్కడ ఈయన ప్రవక్త మొదటి వచనంలో చక్కగా వ్రాయబడింది, అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, అంటే 500 మైళ్ళ దూరంలో ఉన్న నినివేకు వెళ్ళమన్నాడు, అష్షూరు రాజధాని. అయితే మాట వినకుండా 500 మైళ్ళు దూరం వెళ్ళవలసిన వాడు దానికి వ్యతిరేకంగా ఎగ్జాక్ట్ ఆపోజిట్గా 2500 మైళ్ళు ఉన్న తర్షీసుకు వెళ్ళాడు. చూడండి, దేవుని చెప్పిన మాట సులభంగా కనపడితే ఆ సులభ మార్గంలో వెళ్లకుండా కష్టతరమైన దాదాపు 5 రెట్లు ఎక్కువ ప్రయాణం చేయటానికి సైతాను చేత ప్రేరేపించబడినవాడు. ఇది యోనా యొక్క ప్రత్యేకత. సరే, దీని యొక్క అంశం ఏంటంటే చెప్పశక్యము కాని మరియు లెక్కించలేని దేవుని కృప. చెప్పశక్యము కాని మరియు లెక్కించలేని దేవుని యొక్క కృప. దీనిలో ప్రాముఖ్యంగా 2వ అధ్యాయము 9వ వచనాన్ని కీవర్డ్స్గా తీసుకుంటాం. కీవర్డ్స్ ఈస్ టేకెన్ ఫ్రమ్ చాప్టర్ 2 వర్స్ 9. నేను చదువుతున్నాను. 2వ అధ్యాయము 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను నర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అద్భుతమైన మాట అండి. ఈ అద్భుతమైన మాట అంటున్నాడు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. కాబట్టి ఈరోజు 250 సంవత్సరాల క్రితము, దాదాపుగా ఈనాటికి 3000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఏంటంటే, యెహోవాయే రక్షణ. తండ్రి అయిన యెహోవా దేవుని కుమారుడైన ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించి మరణాన్ని జయించిన యేసు ప్రభు ద్వారానే రక్షణ అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇది చరిత్ర సత్యము, ఇది నేటి సత్యము. కాబట్టి ఇది కీవర్డ్స్గా కనపడుతుంది. 4 అధ్యాయాల్లో సూక్ష్మంగా చెప్పాలంటే 4 ప్రాముఖ్యమైన మాటలు చెప్తానండి. మొదటి అధ్యాయంలో యెహోవా దేవుడు యోనా ప్రవక్తను మరి నినివేకి రాజధానికి వెళ్ళమన్నాడు. సువార్త అవసరం అక్కడ. కాబట్టి ఇక్కడేమో మొదటి అధ్యాయ సారాంశమేమో ఆయన పారిపోయిన ప్రవక్త మొదటి అధ్యాయంలో ఉన్నాడు. ఆయన నినివేకు వెళ్లకుండా దానికి ఆపోజిట్ మార్గంలో వెళ్ళాడు. చాలాసార్లు మనం కూడా దేవుని సత్య మార్గంలో వెళ్ళమని చెప్తే అసత్య మార్గంలో ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. అంచేత ఘోర ప్రమాదాలు తెచ్చుకుంటూ ఉంటాం. 2వ అధ్యాయం వచ్చేటప్పటికి ఇక్కడ అప్పటికే కొంత నష్టం జరిగింది ప్రవక్తకు. ఇక్కడ ప్రార్థించిన ప్రవక్త,
మొదటి అధ్యాయ సారాంశం ఏంటంటే పారిపోయిన ప్రవక్త. రెండవ అధ్యాయం ఏమో ప్రార్థించిన ప్రవక్త. తర్వాత దేవుడు మాట్లాడతాడు. మూడో అధ్యాయ సారాంశం ఏంటంటే పశ్చాత్తాపము చెందిన ప్రవక్త. నాలుగో అధ్యాయంలో ప్రలాపించిన ప్రవక్త. 4 అధ్యాయుల సారాంశాన్ని జ్ఞాపం చేసుకోండి. పారిపోయిన ప్రవక్త, ప్రార్థించిన ప్రవక్త, పశ్చాత్తాపము చెందిన ప్రవక్త, చివరిగా ఆయన ప్రలాపించిన ప్రవక్తగా ఉంటాయి. ఈ 4 అధ్యాయాల సారాంశం ఇదిగా ఉంటుంది. సరే అంటున్నాడు. ఇంకొక మాట అంటాడు. ఈ యొక్క చిన్న పుస్తకంలో గొప్ప అనే మాట కూడా 4 సార్లు వచ్చింది. చూస్తుంటే ఇక్కడ మొదటి అధ్యాయం 4వ వచనంలో గొప్ప తుఫాను అనే మాట వాడుతున్నాడు మొదటిసారిగా. తర్వాత రెండవసారిగా మొదటి అధ్యాయంలో 12లో అంటాడు నన్ను బట్టియే కదా ఈ గొప్ప తుఫాను. మూడోసారిగా అంటాడు 2:17లో గొప్ప మత్స్యం అనే మాట వాడతాడు. 4వసారిగా 3:8లో అంటాడు. 3:3లో అంటాడు దేవుని దృష్టికి గొప్పదై 3. కాబట్టి 4 సార్లు రాయబడింది గొప్ప. ఈరోజు ఏంటంటే ఇవన్నిటికంటే గొప్పది ఏంటంటే గొప్ప దేవుడు, గొప్ప రక్షణ, గొప్ప విశ్వాసము, గొప్ప పరలోకము. గొప్ప దేవుడు, గొప్ప రక్షణ, గొప్ప విశ్వాసము, గొప్ప పరలోకము. దానికి ఏంటంటే ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు వద్దనే రక్షణ దొరుకును. ఇది 3000 సంవత్సరాలకు చెప్పిన మాట. ఈనాటికి కూడా ఇది యథార్థంగా ఉంటుంది. సరే ఇక్కడ 4 అధ్యాయాల సారాంశం. గొప్ప అనే మాట కూడా బైబిల్ గ్రంథంలో చాలాసార్లు వచ్చింది. 508 సార్లు వచ్చింది. మొదటిసారి ఆదికాండ 1:16లో ఉంది. చివరిగా ప్రకటనలో కనపడుతూ ఉంది. సరే ఇక్కడ 4 అధ్యాయాల సారాంశం చూసుకుంటే మొదటి అధ్యాయంలో దైవాజ్ఞను లక్ష్య పెట్టకపోవటము, ప్రవక్త పారిపోవటము. జాగ్రత్తగా వింటే ఈ మాట దైవాజ్ఞను లక్ష్య పెట్టకపోవటము, ప్రవక్త పారిపోవటము అంచేత అతనికి కలిగిన శిక్ష. దేవుని మాట వినకపోవటం చేత కలిగేది శిక్ష. మరణ యాతనల కంటే కూడా దానికంటే భయంకరమైన శిక్షను పొందాడు. మరణానికి వెళ్ళాడు. గొప్ప తిమింగలం కడుపులో ఉన్నాడు. తర్వాత దేవుని మహాకృప వల్ల బయటపడ్డాడు. కాబట్టి ఇది దైవాజ్ఞను లక్ష్య పెట్టకపోవటంలో వచ్చే శిక్ష. రెండవ అధ్యాయం ఏంటంటే ప్రార్థన కనపడుతుంది. ప్రార్థన ద్వారా విడుదల కనపడుతుంది రెండవ అధ్యాయంలో. మూడవ అధ్యాయం ఏంటంటే రెండవసారి ఆయన ఆజ్ఞకు విధేయుడిగా రెండవ అవకాశం ఇవ్వబడింది. 4వ అధ్యాయంలో ప్రవక్తన చేసిన ఫిర్యాదుగా కనపడుతూ ఉందండి. కాబట్టి ఇక్కడ ఈ 4 అధ్యాయాల సారాంశం ఏంటంటే దేవుని సన్నిధి నుండి మనము వెళ్ళలేము. దేవుని ప్రణాళిక నుంచి పారిపోయాడు యోనా. అయితే దేవుని సన్నిధి నుంచి ఆయన పారిపోలేదు. యు మే రన్ అవే ఫ్రమ్ గాడ్స్ ప్రోగ్రామ్, బట్ యూ కెన్ రన్ అవే ఫ్రమ్ గాడ్స్ ప్రజెన్స్. ఎక్కడికో వెళ్ళాడు. సముద్రంలో దిగంతాల్లో ఉన్నాడు. తిమింగలం కడుపు మధ్యలో ఉన్నాడు. అయినా కూడా ప్రభు సన్నిధి, ఆకాశము భూమి ఎక్కడ వెళ్ళినా సరే ప్రభు ఉంటాడు. కాబట్టి యోనా నేర్చుకున్న పాఠము నీకు నాకు ఓ మాదిరి పాఠంగా ఉండాలని నా అభ్యర్థన. మరి పావురం అనే పేరు కానీ ఎక్కడ కూడా జీవితంలో పావురంలాగా నిష్కళంక ఉండలేకపోయాడు. అయితే చివరకు పశ్చాత్తాపము చెందిన తరువాత, పశ్చాత్తాపం ముందుగా అతను పారిపోయి తన సొంత శక్తి, జ్ఞానము, ఆలోచనతో పారిపోయాడు. తర్వాత తన నిస్సహాయంగా ప్రార్థించాడు తిమింగలం కడుపులో నుంచి. మూడవదిగా శ్రేష్టమైనది ఏంటంటే 3వ అధ్యాయంలో పశ్చాత్తాపము చెందాడు అంటున్నాడు. ఇక్కడ చూడండి 3:10 నేను చదువుతున్నాను. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునన్న తన మాట ఇచ్చిన కీడు చేయక మానెను. నినివే వారికి ఒక రెండో అవకాశం ఇచ్చాడు. యోనాకు ఒక రెండో అవకాశం ఇచ్చాడు.
వాక్యం వింటున్న, పాఠం వింటున్న నీవు ఇంకో అవకాశం కొరకు నువ్వు కాచుకొనవద్దు. నేడే రక్షణ దినము. ఈ గొప్ప రక్షణను పెడితే ఎలా తప్పించుకుంటామండి బైబిల్లో. కాబట్టి చాలాసార్లు మాట వాడుతున్నాడు. అబ్బో గొప్ప తుఫాను, గొప్ప తుఫాను, గొప్ప మత్స్యము, గొప్ప పట్టణం అన్నాడు. వీటన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే గొప్ప దేవుడు, ఆయన పేరు యేసుక్రీస్తు. ఈరోజు ఏ ప్రాంతంలో నీ ఉన్నా, ఏ పరిస్థితిలో నీ ఉన్నా ఈ గొప్ప దేవుడిని అంగీకరించు. యోనా వలె నీ జీవితము పశ్చాత్తాపము పొందిన తరువాత పశ్చాత్తాప్తుడై పరిశుద్ధుడుగా చరిత్రలో చరిత్రకారుడుగా మిగిలిపోయాడు. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవా, యోనా జీవితాన్ని మా ముందుంచావు ప్రభువా. 3000 సంవత్సరాల క్రితము మీ మాట చొప్పున ప్రభువా నినివేకి వెళ్ళవలసిన వాడు వెళ్లకుండా దానికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్ళాడు. వెళ్ళి నష్టపోయాడు. తన వల్ల తనతో ప్రయాణం చేస్తున్న ఓడ ప్రయాణికులకు నష్టం. తుఫాను చెలరేగింది ప్రభువా. నీ మాట వినకపోతే ఎంత నష్టమో ప్రభువా, ఎంత ప్రాణాపాయమో మాకు తండ్రి. ఆ తర్వాత నాయన ప్రభువా పారిపోయిన తర్వాత ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత పశ్చాత్తాపం పొందాడు. పశ్చాత్తాపం పొందిన తండ్రి తర్వాత ప్రలాపించాడు. తర్వాత నీ మాట లోబడ్డాడు తండ్రి. యోనా జీవితం ద్వారా మేము కూడా ప్రభువా ఒకప్పుడు పారిపోయిన వాళ్ళమని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ప్రార్థిస్తున్నాం, పశ్చాత్తాపం చెందుతున్నాం ప్రభువా, ప్రలాపిస్తున్నాం ప్రభువా. నిన్ను ప్రభు ఎవరైతే ఇంకనూ అంగీకరించలేదో వారి ప్రార్థన అంగీకరించి నీ కుమారులుగా కుమార్తెలుగా మార్చుమని యోనా ప్రభువా యెహోవా వలననే రక్షణ, యేసు ప్రభు వలనే రక్షణ అనే మాటని మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ప్రభువా నిజమైన దేవుడు యేసు ప్రభు అనే సత్యాన్ని, పరమ సత్యాన్ని ప్రతి ఒక్కరికి బోధించమని, వారితో మాట్లాడి వారి జీవితాలు ప్రక్షాళన చేసి నీకు ఇష్టమైన వారిగా మార్చుకోమని వందనాలు తెలియజేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, సంతృప్తి మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు ప్రభు రాకడ పర్యంతము తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. షాలోమ్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.